RTI Live News. Ask for right. Namaste. Welcome to RTI Live News. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం స్టడీ సెంటర్ హాల్లో ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోట ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చలికాలం దృష్ట్యా అధికారులు తక్షణమే విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి సోలార్ వాటర్ హీటర్ల ఏర్పాటు చేయాలని, పాడైన కిటికీలు తలుపుల మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయని అన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం విద్యార్థుల సమస్యలపై పోరాడడం కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈరోజు కొమరం భీం స్టడీ సర్కిల్లో ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ జూనియర్ కళాశాల కమిటీ ఆసిఫాబాద్ జూనియర్ కళాశాల కమిటీ అధ్యక్షుడిగా ఎం మహేష్ని ఎన్నుకోవడం జరిగింది. అట్లనే జనరల్ సెక్రటరీగా కీర్తన్ను, అట్లనే వైస్ ప్రెసిడెంట్గా మడి ఆజ్ఞన్న, అట్లనే సహాయ కార్యదర్శిగా కొరతెడ్డి దీపక్ను, అట్లనే మరో సహాయ కార్యదర్శిగా రత్నాకర్ను, అట్లనే కోశాధికారిగా ఓ అంజలి, అట్లనే మరొక వైస్ ప్రెసిడెంట్గా మడే అంజనను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ ఎలా నిలిపిపోతున్నది, సమస్యలు ఎక్కడున్నా కూడా పరిష్కారం కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ చలికాలం వచ్చినప్పటి నుంచే విద్యార్థులు ఈ చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసంగా ఆశ్రమ పాఠశాలలలో వాటర్ హీటర్లు కానీ, సోలార్ హీటర్లు కానీ, గీజర్స్ కానీ లేవు. అట్లనే విద్యార్థులకు ఇప్పటి వరకు దుప్పటి పంపిణీ చేయలేదు. అట్లనే విద్యార్థులు ఉంటున్నటువంటి డార్మెటరీలకు కానీ, అట్లనే విద్యార్థులు చదువుకుంటున్న తరగతి గదులకు కానీ కనీసం తలుపులు కిటికీలు లేని పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లనే ఐటీడీఏ వెంటనే స్పందించి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలి, అట్లనే వాటర్ హీటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ పిఎస్యు డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్ నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం విద్యార్థులు నిర్వహిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఇస్తాం అని చెప్పినటువంటి ఈ ఏదైతే సప్ల బిల్ ఉందో స్టైఫండ్ ఇంతవరకు విడుదల చేయలేదు. విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రతి విద్యార్థికి 500 రూపాయల స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తున్నది. అట్లనే విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ కానీ, అట్లనే స్కాలర్షిప్లు కానీ మంజూరు చేయాలని చెప్పి కూడా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తున్నారు.